ఎడతెరిపి లేని వానలు సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోవటానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేసి ఆదుకోవాలన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంతో పాటు రోడ్లు, కాలువలు, డ్రైనేజీల మరమ్మతులకు కూడా కేంద్రం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలతో చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం కొండవీడు ఘాట్ రోడ్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఘాట్ రోడ్ మూలమలుపుల వద్ద పలుచోట్ల పెద్ద బండరాలు జారిపడ్డాయి. విరిగిపడిన కొండ చర్యలను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పరిశీలించారు. సాధ్యమైనంత త్వరలో ఆర్ఎండ్బి అధికారులు కొండ చర్యలను తొలగిస్తారని తెలిపారు. ఆ తర్వాతే పర్యాటకుల రాకపోకలకు అనుమతిస్తారన్నారు. అంతకుముందు ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం సొలసలో నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే ప్రతిపాటి పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. రెండు బోల్డ్ స్టోన్స్, ఒక 2-3 చోట్ల చిన్న స్థాయి స్టోన్స్ ఘాట్ రోడ్ మీద కొండ చర్యలు విరిగిపడి, ఎందుకంటే ఆ టైంలో ఎవరు లేకపోవటం పెద్ద ప్రమాదం తప్పినట్టే. గత పాలకుల యొక్క వైఫల్యం. మా వేసిన ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉన్న స్టోన్లు బాధగొట్టారు, కానీ లైట్లు కూడా ఎలగకుండా చేశారు. లైట్లు పీక్కెళ్ళారు, అమ్ముకున్నారు. లైట్లు ఎలగటం లేదు. మేము ఎంతైతే ఆ రోజు డెవలప్ చేసామో మళ్ళా తిరిగి మొత్తం చెట్లు పెరిగిపోవటం,